ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ నుంచి మీ ముందుకు శ్రీ తులసిగా వస్తున్నాను. ఇందులో మనం యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. అస్ట్రాలజీకి సంబంధించినటువంటి సమస్త ప్రాబ్లమ్స్కి విశ్లేషణ, జాతకం చూసి చెప్పడం జరుగుతుంది. ఇందులో మీరు గోచారంలో చెప్పేది మీ పైన ఒక 40-50% రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. 100% రిజల్ట్ కావాలంటే ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీకు చక్కగా మంచి రిజల్ట్ అనేది 100% వస్తుంది. దానికి కొన్ని పూజలు, పునస్కారాలు, రత్నధారణ, కంచి రుద్రాక్ష ధారణ ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అవన్నీ మీరు చూసుకుంటూ ఇవన్నీ యోగా ముద్రలు వేసుకొని ఏ మ్యూజిక్ కర్ణాటక సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చేత పాడబడిన మ్యూజిక్ ఏదైతే ఉందో రాగా థెరపీ కింద యోగ ముద్రలో కూర్చొని ఆ రాగం వింటూ ఆ షట్చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే యోగాలో ఆ చక్రం వల్ల అందులోన గ్రహం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తీరిపోయి ఈ ఒక హెల్తే కాదు, అక్కడి నుంచి సమస్త సంపదలు, మ్యూజిక్ అంటే మనకు లక్ష్మీదేవి పాటల దగ్గర నుంచి ఇప్పుడు వచ్చే హర్రర్ మూవీస్ సాంగ్స్ వరకు కూడాను ఉంటాయి. నవరస కాలంగా ఉంటుంది, నవరసాలు అందులో ఉంటాయి. కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం మ్యూజిక్ థెరపీ ఇస్తుంది. ఇవన్నీ తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ తెలుసుకోవటానికి, కోచింగ్ తీసుకోవటానికి, సర్టిఫికేషన్ కోసం ఐదర్ ప్రాక్టికల్గా నేర్చుకొని ఏదైనా చేయాలి అని అంబిషన్స్ ఉన్నవాళ్ళు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఉపాధి కింద ఖచ్చితంగా కాంటాక్ట్ చేయగలరని ఆశిస్తూ మనం రాశుల్లోకి, గ్రహ దశల్లోకి వెళ్దాము. ముందుగా మార్చి 1 నుండి 16 వరకు జరుగు మొదటి పక్షం వివరాలలోకి వెళ్తే గురువు వచ్చేసి వృషభంలో ఉన్నారు, కేతువు వచ్చేసి కన్యలో ఉన్నారు, అలాగే శని భగవంతుడు వచ్చేసి కుంభంలో ఉన్నారు, రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, రవి అలాగే శని ఈ గోచారంలో తీసుకున్నట్లయితే కుంభరాశిలో ఉన్నారు, రాహువు, శుక్రుడు, బుధుడిని తీసుకుంటే వీళ్ళు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు, చంద్రుడు వచ్చేసి మేషరాశి సంచారం చేస్తున్నారు. ఇది గోచారం. ఈ గోచారంలో ప్రధానంగా మనకి ఇప్పుడు శుక్రుడు మీనరాశిలోకి మొదటి తేదీనే, మార్చి మొదటి తేదీనే ఈయన శుక్రుడు మీనరాశి ప్రవేశం చేస్తారు. అలాగే 14వ తేదీ ఇక్కడ ఈ యొక్క మీనంలోకి రవి ప్రవేశిస్తాడు. 15వ తేదీ మరలా మీనంలోకి ఈ యొక్క బుధుడు వక్ర ప్రారంభంతో ప్రవేశిస్తాడు. ఈ 3 అంటే ఇంకా మీకు 16వ తేదీలోపు ఒక్కరోజు ముందు మీకు 15వ తేదీ బుధుడు మీకు మీనంలోకి వక్రంతో చేరే అవకాశం ఇక్కడ ప్రూఫ్ చేయబడింది. ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి వారికి తీసుకున్నట్లయితే మీ రాశిపతి మీకు దశమ కేంద్రంలో నీచలో ఉన్నారు. ఇక్కడ రాహువుతోటి శుక్రునితో కలిసి ఉన్నారు. ఇక్కడ చండాల యోగం ఏర్పడింది. కానీ రాహువు మీకు శుభుడే, ఎందుకంటే మిత్రుడు కాబట్టి, అలాగే శుక్రుడు కూడా మిత్రుడే కాబట్టి మీరు 10th హౌస్లో అంటే కేంద్ర స్థానంలో మీకు రాహు ఒక్కడే కోఆపరేట్ చేస్తారు. శుక్రుడు, బుధుడు కూడాను మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. ఎవరితో కలిసి ఉంటే వారితో అలాంటి రిజల్ట్ ఇస్తారు. సొంత నిర్ణయాలు తీసుకోలేరు. నపుంసక గ్రహమైన ఈయనను తీసుకున్నట్లయితే, ఈ గ్రహాన్ని తీసుకున్నట్లయితే మీకు బెనిఫిట్స్ అనేవి 50-50గా గోచరిస్తున్నాయి. మినీ మీడియా రంగంలో వారికి కావచ్చు, ఈ సినీ ఫీల్డ్ కావచ్చు, బిజినెస్ రంగాల కల్లా కావచ్చు, ఇవన్నీ కూడాను ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మవారి దీక్షలు తీసుకున్నట్లయితే కొంత మీరు ఇబ్బందికరాల నుంచి బయటపడతారు. ఈ యొక్క దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేస్తే ఎంతో లాభయుక్తంగా ఉంటుంది. ఎందుకనగా మిథున రాశి వారికి అష్టమాధిపతి కదా, లైఫ్ లాంగ్ కూడాను దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం ఈ యొక్క మిథున రాశి వారికి ఎంతో అవసరం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు చేస్తున్నటువంటి శ్రమ చూసుకున్నట్లయితే మీకు శని కోణంలో ఉన్నారు. మీకు 9th హౌస్లో శని ఉన్నారు, రవి ఉన్నారు. కోణంలో ఉన్నప్పటికీ కూడాను 2 పాపగ్రహాలు యోగించవు కాబట్టి తండ్రి గారి బాధ్యతలు, తల్లిగారి బాధ్యతలు కొంచెం మీరు కేర్ఫుల్గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క మిథున రాశి వారు మీకు కూడా కొంచెం అన్హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్కిన్ కావచ్చు, అయితే నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, బోన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్,
త్రోటుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీకు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీరు చేసే బిజినెస్లో కొంచెం లాసెస్ జరిగే అవకాశం ఉన్నాయి. ఉన్న ఉద్యోగం ఊడిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే మీకు అష్టమాధిపతి వచ్చేసి కేంద్రంలో ఉన్నాడు, కోణంలో ఉన్నాడు. ఇది అంత పెద్ద ఇష్టకరం మనకు సంబంధించింది కాదు. ఉన్నత విద్యను, ఉన్నత ఎడ్యుకేషన్కు, ఉన్నత ఉద్యోగాలకు ప్రాబ్లమ్స్ ఇండికేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వేరే దేశాలలో చదువుతున్నవారు కూడా ఎలర్ట్గా ఉండి ఎక్కడ మీకు సేఫో అక్కడ మీరు షిఫ్ట్ అయిపోతే ఎంతో మేలు అనిపిస్తుంది. మిథున రాశి, మిథున లగ్నం వారికి. అలాగే మీకు కేతువు యొక్క చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడే చెప్పుకున్నాగా ఎడ్యుకేషన్, విద్య ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఉన్నదాన్ని వదులుకోకుండా జాగ్రత్తగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీకు మంచి మంచి స్థాయిలకు వెళ్ళే అవకాశం వితిన్ 10 days 15 daysలోనే చవి చూసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఈ కారణం ఈ యొక్క మిథున రాశి వారికి లాభంలో అంటే మీకు లాభంలో రెండో ఇంటి చంద్రుడు ఉన్నాడు. దీని మూలంగా తల్లి యొక్క సపోర్ట్ బాగుంటుంది. మంచి స్థాయికి వెళ్ళటానికి ఆమె హెల్ప్ బాగా కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం శని మీకు 9th house అన్నాడు, తండ్రి సపోర్ట్ కూడా ఉంటుంది. అమ్మగారి సహాయం అనేది మీకు పరిస్థితికి కనిపిస్తే తండ్రి గారి సహకారం ఆమె ద్వారా జరుగుతుంది. కాబట్టి అది మీకు డైరెక్ట్ కనిపించకపోయినా మాత్రం ఇద్దరి చేరువ మీ పైన వాళ్ళ బ్లెస్సెస్, వాళ్ళ సహకారాలు అందే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు వారికి కొంచెం హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. వారి హెల్త్ విషయంలో మీరు కొంత కేర్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇల్లు వాకిలి ఏదైనా కొనుక్కోవాలన్నా, నగా నట్రా ఏదైనా కొనుక్కోవాలనుకున్నా మిథున రాశి వారికి 50% చాలా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వడ్డీ వ్యాపారంలో కూడా కొంత నష్టపోతారు. షేర్స్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. సినీ రంగము అలాగే అధికారం అంటే పాలిటిక్స్ రంగాలలో ఉన్నవారు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కొన్ని సివియర్ స్టేజ్కి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ గమనించుకుంటూ ఒకసారి జాతక చక్రాన్ని చూయించుకొని మన సంప్రదాయాన్ని మనం గౌరవించుకుంటూ ఒక ముస్లిమాన్ తీసుకున్నారంటే ఫ్రైడే ఖచ్చితంగా మసీదుకి వెళ్తాడు. ఒక క్రిస్టియన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆదివారం దశమ భాగం చెల్లించి అక్కడికి వెళ్ళి ప్రేయర్స్లో పాల్గొని వస్తారు. ఒక హిందువును వాళ్ళు డైరెక్ట్ అడుగుతున్నారు. ఒక హిందువు పిల్లాడికి ఏమని బోధన చేస్తున్నారు, ఫోన్ ఇచ్చి ఆడిపిస్తున్నారు, హైఫై ఫీజులు కట్టి చదివిస్తున్నారు. మన సంస్కృతి ఏంటి, మన పూజా విధానం ఏంటి, అసలు పూజలు మనం ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా ముందు నేను మీకు చెప్తాను. ఇవన్నీ గమనించుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ మీ జీవితాన్ని మీరు మార్చుకోగలరని ఆశిస్తూ స్వస్తి.